31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. H1B వీసా కోసం $1,00,000 ఫీజు అంటే సుమారు 88 లక్షలు చెల్లించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఉత్తర్వులు ప్రస్తుతం వీసాదారులకే వర్తిస్తాయని చెప్పేసి అమెరికా యంత్రాంగం స్పష్టం చేయడం జరిగింది. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిలర్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఆల్రెడీ చూస్తున్నారు మరి H1B వీసా పైన మస్తు వైరల్ అవుతున్న న్యూస్లు. మరి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు చాలా వీడియోలు చేశాం మనం, ఒకటి తర్వాత ఒకటి. మరి ఇప్పుడు పెద్ద బాంబే పేల్చాడు అనుకోవచ్చు. మరి ఇప్పుడు తీసుకున్నటువంటి ఇది ఏదైతే 88 లక్షలు ఫీజు చెల్లించాలని చెప్తున్నాడో అది ప్రస్తుత వీసాదారులకే అని చెప్పడం జరుగుతుంది సార్. అంటే ఏంటి ఒకసారి దాని మీద? ఇది ఎంత మాట్లాడుకున్నా తక్కువైనా వినా, ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు. చాలామంది నా ఫోన్ చేసి మన వీడియోస్ గోల్డ్ రేట్ తగ్గిపోతా, నాకు 3 కూతుర్లు ఉన్నారు, బంగారం కొనుక్కోలు ఎప్పుడు తగ్గుతుంది అప్పుడు పెళ్లి చేస్తాను. నేనేం చెప్తాను, నేను అనలిస్ట్ అంటే మీరే చెప్తున్నారు గోల్డ్ రేట్ పెంచేస్తున్నారని. అట్లేంటంటే ట్రంప్ గారు మేబీ స్టెబిలిటీయా, లేకపోతే ఈగోయిజమా, లేదా చిచ్చరపిడిగా, లేదా ఏదైనా చెప్పడానికి ఏదైనా లేదు. ఇవాళ చెప్పిందని రేపు ఉండదు. గోల్డ్ రేట్ ఎక్కడంటే 60-70 వేలు అండి, పెరుగుతూ వచ్చేది లక్షలు. ఈరోజు ట్రంప్ వీసాల మీద ఇచ్చే కండిషన్స్, అమెరికాకి వెళ్ళేవాళ్ళు, ఇండియా వాళ్ళు కానీ, చైనా వాళ్ళు కానీ, XYZ కంట్రీస్, కెనడా, పనామా అవన్నీ కూడా ఉన్నాయి. సో దినదిన గండంతో బతుకుతున్నారని చెప్పాలి. ఒకసారి రావచ్చు అంటాడు, ఒకసారి రావద్దు అంటాడు, ఒకసారి బేడీలు వేస్తాడు, ఒకసారి జైలు తీసుకెళ్తాడు, ఒకసారి పెట్రోల్ పంపులు పనిచేస్తాడు, నీకు వీసాలు ఇమిగ్రేషన్ లేదంటాడు, వ్యాలిడిటీ. అంటే ఎప్పుడు ఏది అవుతుందో ఎవ్వరికీ తెలియదు. మీకు తెలియదు, నాకు కూడా. ఇప్పుడు ఇవాళ మాట్లాడింది రేపు నెక్స్ట్ వీక్ మాట్లాడి మార్చేస్తున్నాం, మనమే మారుస్తున్నాం. ప్రజలు ఏమనుకుంటే మనం మారుస్తున్నాం, మనం మార్చలేదు, ట్రంప్ గారు మారుస్తున్నారు. లేటెస్ట్గా ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే $1,00,000 అంటే 88.5 lakhs ఇండియన్ కరెన్సీలో పెట్టాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే 88 లక్షలు అనేది స్మాల్ అమౌంట్ కాదు. కాకపోతే వన్ టైమే కట్టాలి అంటున్నాడు. ఇందులో కెరోలిన్ లెవిట్, వైట్ హౌస్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారంటే, మీరు పాత వాళ్ళు ఇబ్బంది పడద్దు, తొందరపడద్దు, కంగారు పడద్దు, ఇది పాత వాళ్ళకి వర్తించదు, కొత్త వాళ్ళకి అంటే ఇటు మేబీ సెప్టెంబర్ 21st, 2025 నుండి అప్లై చేసుకున్న కొత్త వీసాలకు మాత్రం ఇది వర్తిస్తుంది. అంతకుముందు లక్కీ డిప్లో ఉన్నవాళ్ళు కానీ, అంతకుముందు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి ఇది వర్తించదు అన్నాడు. అదొక రిలీఫ్ అని చెప్పాలా. బట్ పాత వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా ఇంకా అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, ఇండియన్స్ రావద్దు అంటున్నాడు. ఇది తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే 70% ఆఫ్ ది టెక్నికల్ స్టాఫ్ R&D ఆర్ ఇన్నోవేషన్ ఆర్ స్టార్ట్అప్ కంపెనీలో మన ఇండియా వాళ్ళు ఉంటారు అమెరికాలో. 71%, 31% ఫ్రమ్ సౌత్ మన దగ్గర నుండి వెళ్ళేవాళ్ళు. అంటే అంత క్రేజీ ఉంది. ఒకప్పుడు అమెరికా వాళ్ళు అంటే 5 కోట్లు 10 కోట్లు కట్నం ఇచ్చి పెళ్ళి. ఇప్పుడు అమెరికాలో అంటే వద్దు అంటున్నారు. ఎందుకంటే అమెరికాలో వెళ్ళి ఇటు ఎంతకాలం ఉంటాడో వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. అమెరికా అంటే అంత మోజు ఉంటుంది. కానీ ఆ మోజుని కాస్త ఇటు తగ్గిస్తూ డే బై డే క్షీణించేస్తున్నాడు. అంటే అసలు అమెరికా అంటే చేదు అన్నట్టు తీసుకొస్తున్నాడు. సో అది లాంగ్ టర్మ్లో బైలేటరల్ రిలేషన్, కంట్రీ టు కంట్రీ రిలేషన్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. అందుకని వీళ్ళు ప్రవర్తన చూసి చైనా కూడా కొత్త స్టెప్ తీసుకుంది. చైనా కూడా వీసా ఓపెన్ చేస్తుంది అదర్ కంట్రీస్కి. వాళ్ళు కూడా 95 lakhs దగ్గర వన్ టైం కడితే మొత్తం R&Dకి కానీ, ఇన్నోవేషన్ కానీ, స్టార్ట్అప్ కంపెనీకి దే ఆర్ ఇన్వైటింగ్ అదర్ కంట్రీస్. ఎందుకంటే వీడు వద్దనుకున్న వాళ్ళు లాక్కుంటాడు. అంతే శత్రు ఆపోజిషన్ పార్టీ ఏమంటాడు, నువ్వు వద్దనుకుంటే నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీ నా దగ్గర పెట్టుకోవాలి, నేను వద్దంటే నా దగ్గర పనిచేసే ఎంప్లాయీ నువ్వు లాగొట్టుకోవాలి. అది ఎక్కువగా నడదు. ఎందుకంటే వాడికి ఇవాళ మార్చడం రేపు మార్చడానికి గ్యారంటీ ఉంది. సో ట్రంప్ వరకు వచ్చింది ఈ డెసిషన్ అనేది ఇట్స్ నాట్ సో పాజిటివ్ డెసిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొత్త వాళ్ళైనా. అంటే పాత వాళ్ళు ఉన్న వాళ్ళని ఎలా పంపించాలో అది వేరే మార్గం అంటాడు. ఇంతకుముందు ఏమన్నాడు, ఇండియాకి తిరిగి వెళ్తే లీవ్లో ఉండి ఇమిగ్రేషన్ వీసా వ్యాలిడిటీ ఉండి బయట కంట్రీకి వెళ్తే తిరిగి రావద్దు అని. ఇప్పుడు తిరిగి రావచ్చు, వాళ్ళకేం ఎఫెక్ట్ కాదు అంటున్నాడు. సో అంతకుముందు ఏమన్నాడు, తిరిగి రాకపోతే వేసేస్తున్నాను. అట్లానే గూగుల్, అమెజాన్, పెద్ద ఫేస్బుక్, యూట్యూబ్, మెటా ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఇండైరెక్ట్ హింట్ ఇస్తున్నాడు. నువ్వు కానీ ఎక్కువ మంది H1B ఇప్పుడు H1B ఇస్తున్నాడు, అమెజాన్, గూగుల్ ఇట్లా అందరూ మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వీసా ఇచ్చిన వాళ్ళు ఉంటే మీరు కానీ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే కానీ మీరు కట్టాలి వాళ్ళ తరపున $1,000 అని చెప్తున్నాడు. అంటే ఏ రోజుకి ఆ రోజు ఏం జరుగుతుంది, అమెరికాలో వస్తున్నాడు దినదిన గండం అని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉంటాడా, రేపు పోతాడా, ఎల్లుండి వస్తాడా, ఎల్లుండి అవతలాడు పోతాడా. ఓవరాల్ దిస్ నాట్ ఎ గుడ్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఈ $1,00,000 కూడా ఏటా చెల్లించాల్సిన అవసరం లేదు, ఒక్కసారి కడితే సరిపోతుంది అని చెప్పేసి చెప్తున్నా సార్. అదొక్కసారి క్లియర్గా. అంటే అదేంటంటే
జనరల్గా అంతకుముందు ఎవ్రీ టైం వీసా ప్రాసెస్ అని ఇదన్నీ కొత్తగా వీళ్ళు వచ్చాడు గ్యాప్ వచ్చినా రెన్యువల్ చేసిన ఇప్పుడు ఇక్కడ అవన్నీ పెట్టకుండా కొత్త వాళ్ళకి ఒకటేసారి కడితే అది లైఫ్ టైం సరిపోద్ది అన్నట్టు వాడు ఈ నిర్ణయం ఎంతవరకు ఉంటుంది ట్రంప్ గారు అని తెలియదు. బట్ ఈ యాజ్ ఆఫ్ టుడే అండర్స్టాండింగ్ కెరోలినా లెవిట్ చెప్పిన దాని ప్రకారం ఇది పాత వాళ్ళకి అసలు అర్థించదు, కొత్త వాళ్ళకి వన్ టైం ఫీజు. అంటే ఒకేసారి డబ్బులు కలెక్షన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. యుఎస్ సంక్షోభంలో ఉంది, కరెన్సీ ఎకానమీ కండిషన్ బాగోలేదు, ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు. ఆ ఎకానమీని ఈ విధంగా రన్ చేస్తే నెక్స్ట్ ట్రంప్ టైం వేసరికి ఇండియా అమెరికా నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో దానికి కాబట్టి మేబీ ఫండ్స్ కలెక్షన్ మెథడ్ అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు రాకూడదు, వస్తే వాడు ₹1,00,00,000 కోటి రూపాయలు కట్టాలంటే ఎట్లా? ఇప్పుడు ఇద్దరు రావాలంటే 2 కోట్లు, ముగ్గురు రావాలంటే అంటే ఎంతమంది వస్తారు అన్ని కోట్లు వస్తుంటే మీరు ఇండైరెక్ట్గా చెప్పి వాటి కక్ష అంటారా లేకపోతే పగ అంటారా ఈ దేశం అంటారా తెలియదు, ఇండైరెక్ట్లీ అంటే ట్రబులింగర్స్ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంటే సార్ ఇప్పుడు రెన్యువల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మరి ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా దీనివల్ల? లేదు ఇప్పుడు కొత్త వాళ్ళ దాని పాత రూల్స్ ఏం పెద్ద మార్చట్లేదు. ఇప్పుడు రిలాక్స్ చేసాడు. అంత ముందు కొద్ది కండిషన్ మీరు ఇండియాకి వెళ్తే మళ్ళీ లీవ్లో వెళ్తే తిరిగి రాకూడదు, వచ్చే ముందు మళ్ళీ రీచెక్ చేసుకోవాలి, రీప్రాసెస్ చేసుకోవాలి అనేది చెప్పాడు. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు లేటెస్ట్ నిన్న మొన్న అయిన డిస్కషన్ ప్రకారం పాత వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు ఎవరైతే ఓపీటీ స్టెమ్ ఓపీటీ వెళ్ళినారో కొత్త వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఆ స్టెమ్ ఓపీటీలో కూడా తేడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒకసారి డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు స్టాండర్డ్గా అంటే రైట్ డెసిషన్ తీసుకుంటే వాడు మళ్ళీ వెళ్ళక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు. అంటే అప్పుడు ఎన్నిసార్లు అయినా వెళ్ళి రావచ్చు. ఇలా ఒకసారి ₹1,00,00,000 కట్టేసి 89 లక్షలు కట్టేస్తే ఒకసారి కట్టేసిన తర్వాత ఇక వాడు లైఫ్ టైం మెంబర్షిప్ లాగా ఉంటుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్, ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అన్నది. అంటే సార్ ఇప్పుడు ఈ లాటరీ విధానం ఒకటి ఉంటుంది కదా సార్, ప్రాసెస్ ఉంటుంది కదా వీసా కోసం. అంటే ఈ లాటరీ విధానం ఇప్పుడు 2025 ఎవరైతే లాటరీ గెలుచుకున్న వాళ్ళు ఉంటారు విజేతలు, వాళ్ళకి ఇది వర్తించదు అంటారా? వాళ్ళకి వర్తించదు అని ఏమన్నాడు, September 21 అంటే నిన్నటి నుండి, మన డేట్ ఇవాళ 22 నిన్నటి నుండి ఇది అమలు పరుస్తుంది. అంతకుముందు జరిగిన ప్రాసెస్కి యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. దిర్ ఇస్ నో చేంజ్ గోయింగ్ టు బి దేర్. అది మేము పాత దానికే స్టిక్ అవుతాము, దాన్ని బట్టే వీకెండ్. కొత్తగా లాటరీ చేసే వాళ్ళకి అవాళ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఇవాళ నుండి నిన్న సండే కాబట్టి 21 సెప్టెంబర్ నుండి ఏది జరిగినా కొత్త రూల్ వస్తుంది, పాత రూల్ అమలు పరచారు. సో ఏదేమైనా సార్ అంటే ప్రస్తుతం ప్రెసెంట్ తీసుకునే వాళ్ళకి తప్ప గతంలో మామూలుగా తీసుకున్న వాళ్ళకైతే ఇది ఇబ్బంది లేదు అంటారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే దట్ ఈస్ ద కండిషన్. రేపు పొద్దున మారుతుందేమో మనకు తెలియదు. థ్యాంక్ యూ సార్.